హలో ఎవ్రీవన్, పండగల సీజన్ వచ్చేసింది కాబట్టి ఈ పీట చాలా మందికి అవసరం అవుతుంది. సేమ్ అలానే కాకపోయినా నాకు వచ్చిన విధంగా చేశాను. ఇలాంటి ఒక బాక్స్ తీసుకొని 2 స్క్వేర్ షేప్లు కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిన్నిటిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లూ అప్లై చేసుకుని అంటించేసేసుకోండి. 2 సన్నగా అనిపించింది, అందుకనేసి ఇంకా ఒకటి ఎక్స్ట్రా కార్డ్బోర్డ్ అయితే అంటించుకున్నాను. ఇప్పుడు 4 వైపులా ఒకటే లెంత్ వచ్చే విధంగా ఒక బాక్స్ షేప్ అయితే గీసుకోవాలి. గీసుకున్న బాక్స్ షేప్ సరిపోయే విధంగా ఒక గ్లిటర్ షీట్ తీసుకొని అంటించేసేసుకున్నాను. ఇప్పుడు చుట్టూ పెయింట్ వేసేసుకోవాలి. పెయింట్ వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆరనివ్వండి. ఇప్పుడు ఇంట్లో సిరప్ బాటిల్స్ వచ్చిన ఎంఎల్ క్యాప్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఒక గ్లిటర్ టేప్ తీసుకొని 4గిటిని కనపడకుండా కవర్ చేసేసుకోండి. ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది కంప్లీట్ గా ఆరిన తర్వాత నేను వైట్ పెయింట్ తో ఫ్లవర్ డిజైన్ అయితే వేస్తున్నాను. ఇంకా బాగా కనిపించడానికి ఎల్లో కలర్ పెయింట్ తోటి లీవ్స్ అయితే గీసాను. నా దగ్గర కొన్ని మిర్రర్స్ ఉంటే అవి కూడా స్టిక్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ గోల్డ్ టేప్ తోటి 4 కార్నర్స్ కనిపించకుండా కవర్ చేసేసుకోవాలి, అంటించేసుకోవాలి. ఫైనల్లీ మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాప్స్ ఉన్నాయి కదా, అవి అయితే అంటించేసేసుకుంటున్నాను. ఫైనల్లీ వినాయక చవితికి మా బుజ్జి గణేషకి పీట రెడీ. మీ దగ్గర ఈ పెయింట్స్ ఏమి లేకపోతే డిజైన్ బ్లౌజ్ పీస్ మొత్తం అంటించుకోవచ్చు. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.